హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు తయారు చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని గుప్పెడు ధనియాలు, కొబ్బెర, మరాఠీ మొగ్గ, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒక మిక్సీ జాడీలో వేసుకోవాలి. మరొక మిక్సీ జాడీలో ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క వేసి మిక్సీ పట్టుకోవాలి. అదే మిక్సీ బౌల్లో టమాటాలు, కొత్తిమీర కూడా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న గరం మసాలాలు కూడా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కారము, కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ముందుగా వేయించుకున్న గరం మసాలా పౌడర్ తీసుకొని చేప ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న చేప ముక్కలను అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకోవాలి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కరివేపాకు, ఆనియన్ పేస్టు, పసుపు, ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్టు, 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను కడాయిలో వేసుకోవాలి. చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని కూడా కడాయిలో వేసుకోవాలి. కొంచెం వాటర్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత చేపలు విడిపోకుండా ఈ విధంగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేడి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. ఒక బౌల్లోకి తీసుకోవడమే. రైస్తో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.